మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనము. యెహోవాయందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించున్నది అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించడం వెంటనే స్టేటస్ పెట్టినాను చూడండి. ఇక్కడ అవునండి, మనం యెహోవాయందు నమ్మిక ఉంచాం కాబట్టి మన యందు ఆయన కృప ఎంతో ఆవరించి ఉందని అంటున్నారు అన్నమాట. దేవుడు భయపడద్దు అంటున్నారు అన్నమాట. ధైర్యం వహించమంటున్నారు అన్నమాట. మేల్చేటికి యెహోవా మనతో కూడా ఉన్నారంటున్నారు. ఎందుకంటే మనం ఉదయకాల సాయంత్రకాల ప్రార్థన చేస్తున్నాం, ఇంకా స్తుతియాగం చేస్తున్నాం, అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి. దేవుని దయ వలన 3 సంవత్సరాలు పట్టింది అన్నమాట బైబిల్ పూర్తిగా రాయటానికి. ఈ విధంగా చేస్తున్నాం. ఇంకా ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాం కాబట్టి దేవుడు మన పక్షంలో ఉంటారనమాట. ఆయన కృప మన మీద ఉంటుందన్నమాట. ఆయన కృప గల దేవుడు, దయగల దేవుడు, కనికరం గల దేవుడు అనమాట. ఆయన తన భక్తులు అన్నట్టు ఎడబాయిన దేవుడు అనమాట. ఏవో కొరకు కనిపెట్టుకునే ఉండము, ధైర్యం తెచ్చుకుని హృదయాన్ని ఉంచుకుంటున్నారు. ఏవో తన ప్రజలకు బలం అనుగ్రహిస్తానంటున్నారు. ఏవో తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదిస్తానంటున్నారు. మన దాగు చోటు ఆయనే అనమాట. శ్రమలో నుండి మనల్ని రక్షించే దేవుడు కూడా ఆయనే. విమోచన గానంతో మనల్ని ఆవరించే దేవుడు కూడా ఆయనే అనమాట. ఏవో ఎంత నమ్మిక ఉంచి వారి కృప ఆవరిస్తుందన్నమాట. నీతి మంతులకు కలిగి ఆపదలు అనేకాలన్నట. అటన్నిటిలో నుండి యెహోవాను విడిపిస్తానంటున్నారన్నమాట. మరి ఆపత్కాలమున మనం మొర్రపెడితే ఆయన మనల్ని విడిపించేది అనమాట. మనం ఆయన మహింపరుస్తారన్నమాట. ఇంకా ఆయన చేయగడితే మనకు తోడుగా ఉంటుంది అంటున్నారు. ఆయన వాళ్ళు మనల్ని బలపరుస్తుంది అంటున్నారు. మహోన్నత చాటున మనసించేవాడు సరశక్తి నుండి విశ్వించేవాడు అనమాట. మనకు అపాయం ఏమి రాదంటున్నారు. ఏదో కూడా సమీపించదన్నారు అని మరి అతను ఎందుకంటే మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరి తప్పిస్తారంటున్నారు. ఏ పద రాకుండా మనం ఆయన నామం ఎరుగని బట్టి మనం కనపరుస్తారంటున్నారు అనమాట. ఇంకా మనుషులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడమే అనమాట. రాజులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడమే అనమాట. మనం మన బాధలకు ఏ రాజులకుండా ఆయన మనకి కాపాడతాకి వారి దేవతలు పంపిస్తా అన్నారు. వారు మనల్ని తమ చేతులను ఎత్తి పెట్టుకుంటా అన్నారు అనమాట. ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది, మన బాధలు మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట. ఏ భయం రాకుండా యెహోవా మనల్ని కాపాడుతూ అన్నారు. మన ప్రాణం కాపాడుతూ అంటున్నారు. ఇది మనకు నిరంతరం రాకపోకల్లో కూడా యెహోవా మనల్ని కాపాడుతూ అంటున్నారు. తనకు మొరపెట్టేవారు, తను నిజంగా మొరపెట్టేవారు యెహోవా సమీపంగా ఉన్న దేవుడు మన దేవుడు అనమాట. బాధపరిచేవారికి ఆయన న్యాయం తెచ్చి దేవుడు, ఆగకుని వారికి ఆహారం దయచేసి దేవుడు మన దేవుడు అనమాట. ఆయన వల్ల మనకి దొరికే కూడా కలుగుద్ది అనమాట. ఎవరి మంచి దాని మీద ఆనుకుంటే పూర్ణ చెందుగా కాపాడేది మన దేవుడు అనమాట. సమస్యలు వారు బలమిచ్చే దేవుడు ఆయనే. శక్తిహీనలే బలాభివృద్ధిలో చేసే దేవుడు ఆయన అనమాట. భయపడకుని నీ దేవుడు అయినా దిగులు పడకు, నేను బలపడతాను, నీకు సహాయం చేయవాడు నేనని చెప్పేసి ఏదైనా మాడతాను దేవుడు. ఆయన కృపగల దేవుడు కృప, ఆయన కృప మనల్ని ఆవరించి ఉందని దేవుడు మాట్లాడుతున్నారు అంటే ఏమైనా బైబిల్ ద్వారా చుట్టూ ఆయన కృప ఆవరించి ఉందని అంటున్నారు అన్నమాట. ఏమైనా బైబిల్ మీద ఆయన కృప ఆవరిస్తుందన్నమాట. ఇంకా భయపడద్దు అంటున్నారు. దేవుడని నీకు తోడుగా నీ ముందు నడుస్తాడు, నేను కలిసి దేవుడు కావాలి కస్తాడు ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో ఆయన కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మౌనగ్ర సుఖమంత్ర ఘనమైన నామం శుతిస్తున్నాం తండ్రి. ఆయన మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది, అక్కడ తెచ్చిన కొడుకులు తెచ్చించండి. బిడ్డలు మంచి అరిగి శైలి దేవుండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక ఆర్థిక సహాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన దుఃఖం వదచండి. కుంగిన వారు లేతండి. రక్షణ రక్షణ తెచ్చండి. మిత్రులకు దాన్ని మీరు చేయడానికి మీ అందరూ సిద్ధపడి ఉంటే కృప చూపని ఎత్తపడి భాగ్యం దయచేయమని మా ప్రభు పేరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థిస్తామవుతండి. ఆమేన్. మీ అందరిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.